జనం మెచ్చిన నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే చాలు ఆచరిస్తాడు ఆ జన సైనికుడు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎటువంటి పదవులు కూడా ఆశించలేదు. కానీ ప్రతి సేవా కార్యక్రమానికి మాత్రం తన సొంత నిధులనే ఖర్చు చేస్తాడు. జనసేన పార్టీతో పాటు తన సామాజిక వర్గానికి అండగా నిలబడుతూ ఉంటాడు. ఆ జిల్లాలోనే కాదు, నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్న ఆ జన సైనికుడికి తగిన పదవి ఇస్తే పార్టీకి అండగా ఉంటాడని అక్కడి జన సైనికులు కోరుతున్నారు. ఇంతకు ఆ జన సైనికుడు ఎవరు? ఆయన జిల్లాకు చేసిన సేవలు ఏంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే చాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన మన్నెం శ్రీకాంత్ ఆచరిస్తాడు. అది పోరాటమైనా సేవా కార్యక్రమాలైనా ఎంత డబ్బు ఖర్చైనా తన సొంత నిధులనే ఖర్చు చేస్తారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఏ పదవి ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అయితే తాజాగా పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న విజయ్ కుమార్కి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే విజయ్ కుమార్కు బదులుగా పర్చూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బాధ్యతలను శ్రీకాంత్కి అప్పగిస్తే జిల్లాలోనే కాదు నియోజకవర్గంలో కూడా పార్టీని మరింత బలపరిచే అవకాశం ఉందని జిల్లా నేతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ చేస్తున్న సేవలను గుర్తించిన పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించాలని జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాంత్ గారు జనసేన పార్టీని పర్చూరు నియోజకవర్గాలు బలోపేతం చేయడం కోసం ఒకటి, జన సైనికులకి నేనుండాను, ఏది జరిగినా ఏమైనా నేను మీకు తోడుండాను అని మాకు అందరికి అండగా ఉంటా, పార్టీని ముందుకు తీసుకెళ్తా, ప్రతి విషయంలో తోడుంటా, అన్ని కార్యక్రమాలు చేస్తా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా అన్ని నియోజకవర్గంలో స్కాలర్షిప్లు, పిల్లల చదువు స్కాలర్షిప్లు కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మొత్తం ఏదైనా మన్ని శ్రీకాంత్ గారే మాకు చూసుకున్నది. అలాంటి వ్యక్తి మాకు తోడుగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన మన్నెం శ్రీకాంత్ తిమ్మసంద్రం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. బీటెక్ వరకు చదివిన తర్వాత ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్నేహితుల సహకారంతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా తన సొంత నిధులతో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానే కాదు, తన నియోజకవర్గం పర్చూరులో సైతం సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాని తన సొంత కాపు సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు సైతం అన్ని రకాలుగా ఆదుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలే కాదు, జిల్లాతో పాటు పర్చూరు నియోజకవర్గంలో తన దగ్గరకు వివిధ రకాల సమస్యలతో వస్తున్న ప్రజలకు కూడా సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పర్చూరు నియోజకమే కాదు, ప్రకాశం జిల్లాలో కూడా ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది కలిగినా, ఆటంకం కలిగినా, సహాయం అడిగినా ముందు ఉండి సహాయం చేసే ఒకే ఒక వ్యక్తి మన్నెం శ్రీకాంత్. మన్నెం శ్రీకాంత్ అని నేను ఎందుకంటున్నానంటే, అతను ఒక జాబ్ తెచ్చుకొని, చిన్న జాబ్ తెచ్చుకొని, అతను ఐడియల్ దీన్ని బట్టి అమెరికా వెళ్ళి చిన్న జాబ్ కోసం వెళ్ళాడు. అమెరికా తనకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి కష్టార్జితంతో పర్చూరు నియోజకవర్గం కానీ జనసేన పార్టీ మీద ఉన్న అభిమానంతో, కళ్యాణ్ గారి యొక్క సేవా గుణాలకు నచ్చి, కళ్యాణ్ గారి పార్టీలోకి ఎలా జనం కోసం వచ్చాడో అతను కూడా పర్చూరు నియోజకవర్గం వరకైనా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో తన యొక్క సొంత డబ్బుతో పర్చూరు నియోజకవర్గం ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి మన్నెం శ్రీకాంత్. ఎంతో మందికి స్కాలర్షిప్లు, పేద విద్యార్థికి స్కాలర్షిప్లు, ఎవరికైనా ఇబ్బంది అంటే నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి తన వంతు ప్రతి ఒక్కరికి సహాయపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన్నెం శ్రీకాంత్ ద్వారా సహాయపడిన వాళ్ళే. కరోనా
సమయంలో వేలాది పేద కుటుంబాలకు శ్రీకాంత్ అండగా నిలిచారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఊరు తిరుగుతూ పేదవారి ఆకలి తీర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కరోనా సమయంలో నిరుపేదలకు ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సమయాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. నేడు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం కూడా దానిలో భాగంగానే నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఒంగోలు, పర్చూరు, కనిగిరి, గిద్దలూరు లాంటి పలు నియోజకవర్గాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదల్ని గుర్తించి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి అధికంగా ఉండే ప్రాంతాల్లో తన సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి ప్రజల దాహార్తిని తీర్చారు. మన్యం శ్రీకాంత్ జనసేన కార్యకర్తే కాదు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ కబడ్డీలో నైపుణ్యం ఉన్న పేద ఆటగాళ్లకు తన సొంత నిధులతో శిక్షణ ఇప్పించి మంచి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోనే కాకుండా ప్రతి జిల్లా మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఆపదలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అని ఎవరైనా తన దగ్గరికి వెళ్తే కాదనకుండా లేదనకుండా చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ మన్యం శ్రీకాంత్ గారు. ఇదే విషయం ప్రకాశం జిల్లా మొత్తం మీద ఎక్కువగా కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే అక్కడ మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ మన్యం శ్రీకాంత్ గారు వాటర్ ట్యాంకులతో మంచినీళ్ళు అందించిన వ్యక్తి ఈ మన్యం శ్రీకాంత్ గారు. అటువంటి వ్యక్తి మా నియోజకవర్గంలో మాకు అండగా ఉండడం మేము చాలా ఆనందంగా ఉంది. మాకు ఇటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తిని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. జనసేన పార్టీకి అండగా నిలవడమే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు సాయం చేస్తూ అండగా నిలుస్తున్న మన్యం శ్రీకాంత్కు పర్చూరు జనసేన ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని జన సైనికులు కోరుతున్నారు. తమ విన్నపాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించి శ్రీకాంత్కు తగిన పదవి ఇచ్చి గౌరవించాలని కోరుతున్నారు.